నా తదుపరి సినిమా పేరు శశికళ. బాంబు పేల్చిన రామ్ గోపాల్ వర్మ. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. తన తదుపరి సినిమా పేరు శశికళ అని ప్రకటించాడు. శశికళ అనే పేరుతో ఒక ఫిక్షనల్ డ్రామాను తెరకెక్కించున్నానని, ఒక రాజకీయ నాయకురాలి ప్రియ స్నేహితురాలి జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్విట్టర్లో వర్మ తెలిపాడు. డిసెంబర్ 5న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ పేరుని ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్టు చెప్పాడు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే చాలా గౌరవమని, శశికళ అంటే అంతకు మించిన గౌరవమని తెలిపాడు. జయలలితతో శశికళకున్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయలలిత చనిపోయిన సమయంలో కూడా శశికళపై పలు ఆరోపణలు వచ్చాయి. జైను ఆమె కుట్రపూరితంగా అంతమొందించిందంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే అనేక వివాదాల మధ్య శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టింది. ఇలా జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయం అంతా శశికళ చుట్టూనే తిరిగింది. వర్మ తీయబోయే సినిమాలో ఈ ట్విస్టులన్నీ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే కొందరు అంచనాలు ఇస్తున్నారు. అయితే అంచనాలకు అందకుండా సినిమాను తెరకెక్కించడమే వర్మ స్టైల్. అందువల్ల ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పేరుని ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్టు చెప్పాడు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే చాలా గౌరవం అని, శశికళ అంటే అంతకు మించి గౌరవం అని కూడా తెలిపాడు.